चक्कर में टक्कर। ఎంత గండం గడిచిందమ్మా. ఆపద సమయంలో వచ్చి అక్కయ్యను రక్షించారు. నీ మేలు మరోరానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండమ్మా. ప్రొద్దుటి నుంచి చూస్తున్నా చేతిలో తామర పువ్వు ఏమిటి? దీంతో ఈ సైకిల్ ఏమిట్రా? నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమారిని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతూ చిలిపిగా చూస్తూ ఇలాగే సైగలు చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైకిల్కి అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన. కానీ ఆ సైకిల్కి అర్థం తెలియడం లేదు. పోనీ మీరైనా చెప్పరు? మాకేం తెలుసు? అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 నువ్వైనా చెప్పమ్మా. పద్మాని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనో వినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీ కోసం వికసించిన కలోబాలని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాను ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు, పొలం పని చేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్య ముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను. అందరూ దానికోసం అరువులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో, రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదని ప్రతాప్. అత్యాశకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు. సమాజం
నలుగురితో పాటు నేను నారాయణ పలుగు. మొక్కులు స్వామి మొక్కులు, ఏడుతాం కొంచెం సిక్కులు. అరివో సింగ, స్వామి ఈ గూడెల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టనేదా? లేరు స్వామి, అందరం ముందు తలకైతే పుట్టినళ్ళే. నేను ముందు కాళ్ళతోటి పుట్టాను స్వామి. జమక జమ జమ్మకి జమ్మ. నువ్వు నాకు పని కొత్తావు. ఓరి చెంగ, స్వామి. ఈ బుడతన్ని ఏడు వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి. స్వామి తమరి పేరు? అంతా పేరడిగితే తంతానంటాడేమిటి? స్వామి ఏమి తమరి పేరు? తంతారా? ఎందుకు తంతారంట? ఈ బుర్ర త్వరైపోనాది. ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు పంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాదు తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నాను రా. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. ఆ, 7వ మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే 3 తన్నులు దంతే ఈ నొప్పి పోతుందిరా. తన్నరా? గట్టిగా తన్నరా? అయ్యయ్యో. లాగి తన్నరా? పెద్దలు, మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు, నేను తన్నను. నమకుడమా, నువ్వు దన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నరా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నరా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత. చాలా స్వామి, చాలురా, మళ్ళీ దంతే నొప్పి వచ్చారు. నా గులికలు, నా కామరూపు గులికలు. ఎత్తానురా బుడత, ఎత్తాను. నిండు చోళాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు. ఈగోరా కామరూప గుళికలు. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి ఖమ్ ఖమ్ అంటే నువ్వు కోరిన జంతువవుతాడా మనిషి. కమ్ కమ్. మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే? ఇదిగోరా, ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు, అంతే. గమ్ గమ్. మహాప్రసాదం. ఆగో, పోయిరా, వంకా వస్తుందా? ఇలా పోయిరా. చక్కర్ మెట్టక్కర్. గాజులమ్మో గాజులు, గాజులమ్మో గాజులు, రెక్కలి గాజులు, గాజులు. అమ్మా రాకుమారి, మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిత్తు రాకుమారి. దీంట్లో మా ఊళ్ళో వాళ్ళతో ఉండొచ్చు. ఇదిగో, రా, రా, రా. ఆహా, ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. ఆహా, మెత్తగా ఉంది, కొత్తగా ఉంది, మెత్తగా ఉంది. ఎవయ్య గాజుల సెట్టి? ఏ సెట్టి? ఏంటి మా రాకుమారి గారిని తినేసేలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే, ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే బామామని. చూసింది చాలు గాని ముందు గాజులు. వేయడానికే వచ్చానే తరుణీమని. అంత తొందరపడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు. నువ్వేం మలారం ఇప్పకలేదు గాని రాకుమారి, నీ చేతికి గాజులు బాగుంటాయి. ఏవయ్యా సెట్టి? కాశీ పాదవి చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంతసేపు అలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులెక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో,
పట్టును వెళ్ళిపోద్ది. అందుకే తంటాను. శెట్టి, నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మతి నీ బంగారు చెయ్యి నా చెప్పతగలగానే నాకెంతో హాయ్. అబ్బా, ఏం దెబ్బ నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు తోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం. రాకుమారి, అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ తరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి, 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 నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను, నేనేం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు శెట్టి నీకు ఎక్కడ దొరికాడే? ఏ చక్రమే టక్కర్, నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల శెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్రాణ ముందుకురా. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక పరదల్లే ఉరికింది. కౌగిళ్లలో కట్టియనా, సందిళ్లలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక పరదల్లే ఉరికింది. కౌగిళ్లలో కట్టేయనా, సందిళ్లలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా. బస చూస్తా, ఆడిస్తా, ఆట ఆడిస్తా. తీస్తా తెర తీస్తా, నా సిగ్గు తెర తీసేస్తా. నీ కోసం నా ఎదలు చలి చలి తాత రబరబా. తెలిసింది లేని తపనెందుకో, చలిగాలి పైన నెపమెందుకో. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక పరదల్లే ఉరికింది. కౌగిళ్లలో కట్టేయనా, సందిళ్లలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా. చక్కర్ మెట్టక్కర్. రాణి కడియ రాణి, జాతరకి మొదటి రాత్రికి చేస్తా పూజ చేస్తా, సిక్కులకి కన్నె బుక్కలకి. చూశాను నీ కైపు కనులలో కనుగులో పెదవిలో. ఇంకెందుకే ఈ జగ
పొందులోనే శృంగారము అరే దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది కౌగిళ్ళలో కట్టేయనా కందిళ్ళలో చుట్టేయనా కచ్చి తీర ముద్దులేయనా చక్కర్ మెట్టక్క నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజేహం భజే శ్రీయాంజనేయ నీతోక పొడవైన తోక నీతోక బలమైన తోక తోకతో కొడితేను చిట్లేను పంక పంక ఆహా నా పంక ఏమి రా కొంక చూరవా నా వంక సిగ్గులేదు జమాజం అది మగాడుకుండకూడదు రా ప్రేమించుకుందాం నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాను లెక్క పెట్టలేదు అయితే మళ్ళీ చెప్తున్నాను విను నువ్వంటే నాకు మంట నా మావే నాకు జంట తెచ్చేవే మా గొప్ప తంట నా బంగారు పంక ఇప్పుడేమంటావు నోట్లో నాలుక లేని అయోమయంగా నేను పెళ్లి చేసుకుంటావే నా నోట్లో నాలుక లేదా కమ్ కమ్ తొందవు కా నా మీద కోపంతో మా మామ తొండం చేస్తావా అయ్యో మావా మావా నీ మామ తొండం చేయడం కాదే నిన్ను కప్పలు కూడా చేస్తా కమ్ కమ్ కప్పవు కా రే తొండ నేను ఈ కప్పని తీసుకెళ్లి కళ్యాణం చేసుకుంటాను నువ్వు ఎక్కడే పడుకుని చీమల్ని దోమల్ని తింటూ ఉండు ఏ పదవే పద ఏ అటు కాదు ఇటు పదవే పంకజం మరి నీ వెళ్ళిదానా పద్మ మళ్ళీ దర్శనం ఇప్పుడు నీ మనసు పిలిచినప్పుడు నీ వయసు తలచినప్పుడు ఎండలో నడిచి నడిచి వేడెక్కుంటావు కాసేపు నీళ్ళలో జలకాలవే పంకజం అటు కాదు ఇటు 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 పెళ్లి సాగులు రెండు ఒకేసారి చేసుకున్నావే అది అదిగది రంగా ఎక్కడిదా నీకు ఈ కప్ప ఇది కప్ప కాదండి శంభు శాస్త్రి గారు నాకు కాబోయే పెళ్ళం పంకజం పాపం నిన్ను కట్టుకోవటానికి ఏ కన్న పిల్ల ఒప్పుకోలేదన్నమాట అందుకే దీన్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అన్నమాట అయితే ఈ కప్పతో నీ కళ్యాణం ఎప్పుడు ఇదిగో శాస్త్రి గారు కావాలని నన్ను ఎగతాళి చేస్తున్నారు నాకు దాని కోపం వచ్చిందంటే మిమ్మల్ని కూడా ఏ కప్పలుగాను తొండలుగాను మార్చేస్తాను చాలేవని కోతలు నువ్వును కోతలు కాదండి కావాలంటే చూడండి ఇప్పుడే ఈ కప్పని కన్ని పిల్లగా మార్చేస్తాను తప్పకండి గమ్ గమ్ మనిషివి కా ఇప్పుడేమంటారు శాస్త్రుల వారు మిమ్మల్ని కూడా కప్పలుగా మార్చేయమంటారా బాబాయ్ మీరు చాలా గొప్పవారు మా తోలికి రాకండి మీకు నమస్కారం బాబు పదండి పదండి రంగా నన్ను మనిషిని చేసినట్టే తొండగా మార్చిన నా మావను కూడా మనిషిగా చెయ్యమంటావా నాకు 100 ముద్దులు ఇస్తావా ఇస్తాను తీపి ముద్దులు అలా రా దారికి ఇందా ఇదిగో ఈ విభూతి తీసుకెళ్లి బుద్ధొచ్చిందంటూ చెంపలు వేసుకుని గమ్ గమ్ అని ఆ తొండ మీద చల్లు వెంటనే మీ మామగా మారిపోతాడు రంగా వస్తాను సాయంత్రం వస్తా 100 ముద్దులు చిత్తంగా ఉండు